నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మంజుల. ఈ వీడియోలో నేను జొన్నలతో ఇడ్లీ చేయడం చూపిస్తాను. ఈ ఇడ్లీ మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. అప్పట్లో మన పెద్దవాళ్ళు అయితే ఎక్కువ జొన్నలతో చేసినవే తినేవాళ్ళు. ఎక్కువ జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు. ఇప్పటి వాళ్ళకైతే ఎక్కువ చేయడం రాదు, చేసినా కానీ తినాలని కూడా అనిపించదు. కానీ ఈ ఇడ్లీలు చేసుకోండి, టేస్ట్ బాగుంటాయి, ఆరోగ్యానికి మంచిది, చేయడం కూడా ఈజీనే. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఫుడ్. ఎట్లా చేయాలనో చూపిస్తాను, చూసేయండి. కలర్ ఏం దక్క వేరేలా ఉన్నాయి, టేస్ట్ బాగుంటాయా ఉండయా అని డౌట్ పడకండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఈ ఇడ్లీలకు కమ్మటి చట్నీ కూడా చేయడం చూపిస్తాను, చూసేయండి. ఈ జొన్న ఇడ్లీ కోసం ముందుగా నేను ఇక్కడ పచ్చ జొన్నలు తీసుకుంటున్నాను. పచ్చ జొన్నలు ఒక 2 కప్పులు తీసుకోవాలి. ఇంతకు ముందుకైతే మాకు పొలంలో వండేది ఇవే జొన్నలు, సేమ్ మాకు ఇవే తినడం అలవాటు. మధ్యలో కొన్ని రోజులు తెల్ల జొన్నలు వాడినాం కానీ మాకు అంత మంచిగా అనిపించలేదు, ఎందుకంటే అవి కొంచెం బాడీ పెయిన్స్ లాగా అనిపించినాయి. అందుకే మళ్ళీ పచ్చ జొన్నలే తీసుకున్నాం అనమాట. కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇవి మినిమం ఒక 8 నుంచి 10 గంటలన్నా నానాలి. అదే కప్పుతోని 3/4 కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు పొట్టు మినపప్పు బదులుగా గుండు మినపప్పు అయినా తీసుకోవచ్చు. జొన్నలని సపరేట్గానే కడిగి నానబెట్టుకోవాలి, మినపప్పును కూడా సపరేట్గానే నానబెట్టుకోవాలి. జొన్నలు మనకి తొందరగా నానయి 8 నుంచి 10 గంటలు నానబెడితేనే మంచిగా నానుతాయి. నేను 10 గంటలు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు మొత్తం వంపేసి మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మనకి కొంచెం రవ్వలా ఉండాలి. ఇడ్లీ రవ్వ ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. మనకి పట్టుకొని చూసినా కానీ చిన్నగా ఇట్లా రవ్వలాగా కనిపించాలి మనకు. చూడండి ఇట్లా ఉండాలి. పప్పు జొన్నలు ఒక దగ్గర మిక్సీ పట్టినాం అనుకో ఇట్లా రాదనమాట. పప్పులు అక్కడక్కడ కనిపిస్తాయి, రవ్వ అంత రాదు. ఎక్కువ మెత్తగా పట్టినామంటే మనకి ఇడ్లీలు సరిగ్గా రావన్నమాట. ఇట్లా వేసుకుంటే మనకు రవ్వ కలిపినట్టే ఉంటుంది. సపరేట్గా నానబెట్టి సపరేట్గా రుబ్బుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల జొన్నలు తీసుకున్నా కదా, ఒక 5 మందికి టిఫిన్ సరిపోయేంత చేస్తున్నాను. మీరు ఎక్కువ మంది ఉన్నారనుకో కొన్ని ఎక్కువ తీసుకోండి, తక్కువ మంది ఉంటే తగ్గించి తీసుకోండి. పప్పును కూడా అదే మిక్సీ గిన్నెలో వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. జొన్నలు కొంచెం రవ్వ లాగా పట్టినా కానీ పప్పును మాత్రం మెత్తగా పట్టుకోవాలి. అందుకే సపరేట్ నానబెట్టుకుంటే మనకు పప్పు మెత్తగా పట్టుకోనికి ఉంటుంది. అదే ఒక దగ్గర నానబెట్టినామంటే మనకు 2 సేమ్ అవుతాయి అనమాట. ఇడ్లీలు అంత మంచిగా రావు. పప్పు చూడండి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒక దగ్గర పోసేసి మొత్తం ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి మనం పొద్దుగాలు చేసుకోవాలనుకుంటేనేమో నైట్ రుబ్బుకోవాలి. నైట్ చేయాలనుకుంటేనే పొద్దున రుబ్బి పెట్టుకుంటే మనకు సేమ్ ఇడ్లీ పిండి దోశ పిండిని ఎట్లా పెట్టుకుంటామో అట్లనే. కాకపోతే ఇడ్లీ పిండి కంటే ఇది 2 గంటలు ఎక్కువే నానాలి జొన్నలు. దోశ పిండికి కూడా 4-5 గంటలు నానితే సరిపోతుంది కదా, దీనికి అట్లా కాదు. మినిమం 8 నుంచి 10 గంటలు నానాలి జొన్నలు. అట్లయితేనే జొన్నలు నానతాయి. తొందరగా అయితే అవి మెదగవు, మళ్ళీ సరిగ్గా ఉడకవు. అట్లా చూసుకోండి, 10 గంటలు నానేటట్టు చూసుకోండి. కలుపుతుంటే మనకి ఇట్లా లూజ్గానే అనిపించాలి రవ్వ. మనకి జొన్న రవ్వ కదా ఇది, పీల్చేసుకుంటుంది నీళ్ళనన్నీ, మంచిగా నానుతుంది. ఇక్కడ నేను నైట్ పూట నానబెట్టి పెట్టిన మార్నింగ్ టిఫిన్ కోసం చేస్తున్నాను అనమాట. పిండి తక్కువ ఉన్నా కానీ కొంచెం పెద్ద గిన్నెలే వేసుకోవాలి. మనకి అది పులిసి పొంగుతుంది కాబట్టి చిన్న గిన్నెలు వేసుకుంటే పొంగి బయటకు వస్తుంది. కొంచెం ఉన్నా సరేగా నేను ఇట్లా పెద్ద గిన్నెలు వేసిన. చూడండి ఎంత మంచిగా పులిసింది, పొంగింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసి మనకి మొత్తం చేసుకోవాలనుకుంటేనే ఇందులోనే ఉప్పు కలుపుకోవచ్చు, లేదా కొంచెమే చేసుకుంటాం అనుకుంటే కొంచెం పక్కకు తీసి కలుపుకోండి. నేను మొత్తం చేస్తున్నా కాబట్టి నేను ఇందులోనే ఉప్పు కలుపుతున్నాను. మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను నల్లగా కనిపించకుండా ఉండడం కోసం మా పిల్లలు నల్లగా ఉన్నాయి అంటారని క్యారెట్ తురుము కిందంగా పైనంగా వేస్తున్నాను. పిండిలోనైనా కలుపుకోవచ్చు, లేదా ఇష్టం లేని వాళ్ళు క్యారెట్ తురుము వేయకుండా బాగుంటాయి. పిండి మాత్రం ఎక్కువ వేయకుండా కొంచెమే వేసుకోవాలి. అప్పుడే ఇడ్లీ మనకు మంచిగా ఉడుకుతుంది. ఎక్కువ వేసినామంటే మధ్యలో లడ్డుగా ఉండి సరిగ్గా ఉడకవు. పైనంగా కూడా క్యారెట్ తురుము వేసుకోవాలి. మనకి ఇడ్లీలు ఎన్ని ప్లేట్లు కావాలనుకుంటే అన్ని ప్లేట్లు వేసి ఇడ్లీ పైన ఇడ్లీ రాకుండా హోల్స్ పైన ఇడ్లీ పెట్టాలి. మధ్యలో హోల్స్, కింద ఇడ్లీ, పైన హోల్స్ అట్లా వచ్చేటట్టు చూసుకోండి. ఇడ్లీలు మంచిగా ఉడుకుతాయి. నేను ముందే ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసి పెట్టినా, మరుగుతున్నాయి. ఈ ప్లేట్లను అందులో పెట్టేసి మంట పెద్దగా పెట్టి 8 నిమిషాలు పెద్ద మంట మీద ఉంచాలి. మంట చిన్నగాని 2 నిమిషాలు ఉంచాలి. ఇవి ఉడికేలోపు పక్కన చట్నీ కూడా చేయడం చూపిస్తాను. ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి.
ఇక్కడ నేను ఎండుమిర్చి వేతోని చేస్తున్నాను. మీకు ఎండుమిర్చి వద్దు పచ్చిమిర్చి కావాలనుకుంటే ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును కూడా వేసి అవి కొద్దిగా వేగనివ్వాలి. ఇంతకు ముందుకు నేను పెట్టిన వీడియోలో ఆరెంజ్ కలర్ చట్నీ గురించి మీరు అడిగారు కదా, అక్క ఆరెంజ్ కలర్ చట్నీ ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ చూపియవా అని. అదే అన్నమాట ఈ చట్నీ. ఇడ్లీకి, దోశకి, ఉప్మాకు బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు, పసుపు కూడా వేసి టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి మంట చిన్నగా పెట్టి మొత్తం ఉడకనివ్వాలి. ఇడ్లీ ఉడికేలోపు ఈ టమాటాలు కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు మనకి ఇడ్లీ మొత్తం ఉడికింది, టైం అయింది. మినిమం ఒక 10 నిమిషాలు అయింది. 8 నిమిషాలు పెద్ద మంట, చిన్న మంట మీద 2 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇడ్లీ స్టవ్ బంద్ చేస్తున్నాను నేను. ఇడ్లీ స్టవ్ బంద్ చేసిన తర్వాత ఎమ్మడే మూత తీయొద్దు, ఒక 2 నిమిషాలు అట్లనే వదిలేయాలి. చట్నీ కోసం వేయించిన పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని అవి మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మనం ఉడికించిన టమాటాలని పూర్తిగా చల్లారినాక వేసుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి, పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఎంతగానో కామెంట్లలో అడుగుతున్నారు నన్ను. నేను కామెంట్లలో అయితే కొందరికి రిప్లై ఇచ్చిన, కొందరికైతే ఇవ్వలేకపోతున్నాను. అయినా నా కామెంట్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. అక్క నువ్వు జొన్నపిండి అట్టుకు ఏ జొన్నలు వాడినవు, ఆ పచ్చ జొన్నలు అని నేను రిప్లై ఇస్తూనే ఉన్నా. కానీ కొంతమందికి తెలియట్లేదు, సాయ జొన్ననా, మొక్కజొన్ననా, జొన్నలా అని అడుగుతున్నారు. ఇవే జొన్నలు అనమాట, పచ్చ జొన్నలు అంటాం మేము ఇట్లనే, మా సైడు పండిస్తారనమాట. ఇవే వాడిన జొన్నపిండి అట్టుకు కూడా. ఇప్పుడు ఇడ్లీలకు కూడా ఇవే వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోవాలి. చింతపండు వద్దనుకునే వాళ్ళు వేయకపోయినా బాగుంటుంది. టమాటా పులుపు ఉంటుంది కదా, సరిపోతుంది. మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటూ పడితే ఇట్లా వస్తుంది అనమాట. ఎక్కువ లూజ్ కాకుండా ఎక్కువ గట్టి కాకుండా ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. కావాలంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పోపు పెట్టను, నూనెలోనే వేయింపినాం కాబట్టి, పల్లీల పొడి వేసినాం కాబట్టి సరిపోతుంది. ఇడ్లీలు కూడా రెడీ అయిపోయినాయి. కలర్ ఏందక్క అట్లున్నాయి, టేస్ట్ ఎట్లుంటాయో అని భయపడకండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పచ్చజొన్నలు వేసినవు చేదు ఉంటాయా అని అనుకోకండి. చేదు అస్సలు ఉండవు. మనము నానబెట్టి మళ్ళీ నీళ్ళని కడిగి వంపుతాం కాబట్టి చేదు కూడా ఏమి ఉండవు. ఇడ్లీ ప్లేట్లకు కూడా ఇడ్లీలు పెద్దగా అతుక్కపోవు, మొత్తం వచ్చేస్తాయి. మనకి ఇడ్లీ రవ్వ కంటే ఇదే మంచిగా వస్తుంది. నేను క్యారెట్ వేసినా కాబట్టి మొత్తం వెళ్తున్నాయి, ఎక్కడ అతుక్కోకుండా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇంట్లో పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి రొట్టెలు చేసి ఇస్తే తినబుద్ధి కాదు, నములలేకపోతారు వాళ్ళు. ఇట్లాంటి ఇడ్లీ చేసి పెట్టినామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. నేను ఈ చట్నీతో పాటు మళ్ళీ పల్లి చట్నీ కూడా చేసిన. మనకి ఇడ్లీలకు చేసుకుంటాం కదా, అట్లా పల్లి చట్నీ కూడా చేసిన. దాంతోపాటు కారం పొడి, నెయ్యి కూడా ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయి, లోపల కూడా గుల్లలాగా ఇట్లా ఉబ్బినాయి మంచిగా. చట్నీలు వద్దనుకునే వాళ్ళకి మనకి ఇంట్లో మార్చిన కారం పొడి ఉంటుంది కదా, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి తింటే సూపర్గా ఉంటాయి. మీకు చట్నీ కావాలంటే చట్నీతో తినొచ్చు, కారం పొడితో కావాలంటే కారం పొడి నెయ్యితో తినొచ్చు. మనకి ఇడ్లీ చట్నీ కావాలంటే దాంతో తినొచ్చు. దేనితో తిన్నా బాగుంటాయి. కానీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.